నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం. టీఆర్ఎస్ నాయకులు కార్మిక నేత కౌశిక్ హరి హెచ్చరిక. అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఆశా కార్యకర్తల రాస్తారోకో. బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించిన సింగరేణి ఆర్చి3. ధర్మాజీ మంజుల తిరుపతి పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమానికి వచ్చి పిల్లల మధ్య పెళ్లి రోజు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం. నిరుపేద మహిళా కార్మికురాలి కూతురు వివాహం కోసం నిత్యావసర వస్తువులు అందజేసిన ఏఐటీసీ నాయకులు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాధర్నా. పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు భూపాల్, జిల్లా నాయకులు యాకయ్య, కుమారస్వామి, రాజారెడ్డి. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ. నగరంలోని అంబేద్కర్, జ్యోతిరావు పులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. కామ్రేడ్ జాన్ వెస్లీ కామెంట్స్. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలి. ప్రభుత్వ స్థలంలో నిరుపేదలు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలి. పారిశ్రామిక ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ పక్షాన ఉద్యమిస్తాం. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. కార్యదర్శి ఎం రామాచారి గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ 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 జోహార్. ఇప్పుడు మాతాం కాలనీలో ఉన్న ఏదైతే ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ సౌండ్ తోని కులుషితని ఇక్కడ ఈ కాలనీ నివాసులంతా బాధపడుతున్నారు. మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉండాలి మెమోరాండం ఇవ్వడానికి. మున్సిపల్ నుంచి అధ్యక్ష కార్యదర్శితో పాటు కమిటీ వాళ్ళు రండి.
దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ అందరూ రావాలి తొందరగా. జనజెండ కోసం ప్రాణాలు. ఇంకా ఇక్కడికి వచ్చిన జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ మహేశ్వరి సభాధ్యక్షులుగా వివరించాల్సిందిగా కోరుతున్నాం. గణేష్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి జిందాబాద్ సిపిఎం. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వాళ్ళకి ఇంటి నంబర్లు, ఇంటి పట్టాలు, ఇంటి నంబర్లు, ఇంటి పట్టాలు పరిష్కారం అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సింగరేణి ఖని కార్మికులకు సొంతీకరణ అమలు చేయాలని కూడా ఈ మహాధరణ డిమాండ్ చేస్తుంది. మరి డాక్టర్ మహిళా కుటుంబాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆ విధంగా అనేక మంది మహిళలు మేము డివిజన్లమైనప్పుడు బస్తీలమైనప్పుడు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అందుకోసమే ఇవాళ ఈ మహాధరణ ఏదో మీటింగ్ కోసమో ఓ కార్యక్రమం కోసమో కార్యదర్శి రాక కోసమో పెట్టింది కాదు. ఈ మహాధరణ పోరాటం రూపాయలు దాచుకోవడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో ఒక్క హామీ తప్ప మిగతా ఏ ఒక్క హామీ అమలు కావటం లేదని కూడా ఈ ప్రాంతంలో ఉండే 50 డివిజన్ల ప్రజలు తెలియజేశారు. అందుకోసమే ఈ మహాధరణ ఇవాళ ప్రజలు చెప్పిన ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ మహాధరణ సందర్భంగా ఈ మున్సిపల్ కమిషనర్కి మెమోరాండం ఇవ్వటం, వాటి పరిష్కారానికి నిరంతరం పోరాట కార్యక్రమం చేయడానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రజల పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పినాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు. అందుకనే ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అమలు, అలాగే స్థానిక సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీ, అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి, ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఈనాటి చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి ఖనికి రావడం జరిగింది. ఇక్కడ గోదావరి ఖని ప్రాంతంలో, పట్టణంలో 4 ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్లో, భగత్ సింగ్ నగర్లో, ఐలమ్మ నగర్లో, మల్లు స్వరాజ్యం గారి నగర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వారికి వెంటనే పట్టాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి 50 డివిజన్స్లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా సౌకర్యం కల్పించాలి. దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్స్, మిగతా విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాలు లేవు, పోస్టులు కూడా భర్తీ జరగలేదు. వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఇది, కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు, ఆ సమస్య పరిష్కారం జరగడం లేదు. 500కే సిలిండర్ అని చెప్పారు, అది కూడా పూర్తిగా అమలు జరగడం లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల చొప్పున కుటుంబాలకు, పేద కుటుంబాలకు ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేటువంటి జరగలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు, వాటికి నోటిఫికేషన్స్ ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. ప్రాజెక్టులకు తగినటువంటి నిధులు కేటాయింపులు జరగలేదు. రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ ఇలాంటి చర్యలు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడానికి కనీసం 5,000 కోట్లు కేటాయించాలంటే 400-500 కోట్లు కూడా కేటాయించలేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ,
వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటిది జరగలేదు. అట్లాగే ఆశావులు, అంగన్వాడీ టీచర్స్, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళు, గ్రామ సేవకులు, పంచాయతీ కార్మికులు, ఇలాంటి వాళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతుంటే, ఆందోళనలు జరుగుతుంటే నిన్న ఆశా వర్కర్లను అరెస్టు చేసి నిర్బంధం ద్వారా ఈ ఉద్యమాలను అణచివేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. గతంలో కేసీఆర్ కూడా ఈ రకంగానే అనుకొని తనకు ఈ ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠాన్ని గత ప్రభుత్వానికి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయింపులు పెంచడంతో పాటు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కోరుకోకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో బలమైనటువంటి ప్రతిఘటన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏప్రిల్ నెలలో అంబేద్కర్ పూలే జయంతులు వస్తున్నాయి. పూలే అంబేద్కర్ జయంతుల సందర్భంగా కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి మనవాదానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి చర్యలకు వ్యతిరేకంగా, రిజర్వేషన్స్ నిరూపయోగంగా మార్చే విధానానికి వ్యతిరేకంగా, మత ఘర్షణలు సృష్టించేటటువంటి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సామాజిక న్యాయం కోసం ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జయంతి సభలని, కార్యక్రమాలను ఏప్రిల్ నెలలో నిర్వహించబోతున్నాం. ఆ రకంగా కేంద్రంలో ఉండేటటువంటి మతోన్మాద భావాలకు, రాజ్యాంగ వ్యతిరేక భావాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కూడా సిపిఎం పార్టీ పోరాడుతుంది. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని చెప్పి ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు. ఈరోజు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కార్మిక సంఘాల నేత కౌశిక్ హరి గేట్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. కార్మిక సమస్యలు విన్న తర్వాత గతంలో పెట్టిన డిమాండ్లను అగ్రిమెంట్ జరిగినప్పటికీ కూడా నెరవేర్చకపోగా ఇంకా సమస్యలను జటిలం చేస్తుందని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ 2-3 రోజుల్లో గనక సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే శనివారం రోజున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో ఒకటి కటాఫ్ పెట్టుకొని మమ్మల్ని ఈ 5-6 సమస్యల మీద చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా కానీ చేయాలి. మేము ఇవాళ గేట్ మీటింగ్ పెట్టేసి శనివారం వరకు మాకు పిలవండి, పిలవకపోతే శనివారం నాడు మనం ఏదైనా కార్యాచరణ తీసుకోవాలనే దాని మీదనే ఇవాళ ఇక్కడికి సమావేశానికి వచ్చినాం. కలిసి చెప్పిపోదామని. నాకు నిరంతరంగా కార్మికులు ఫోన్ చేస్తూ ఉంటారు, వస్తలేడు ఎవరు వస్తలేరు అనేది మీరు చెప్తా ఉంటారు. వస్తే ఈ పరిస్థితి ఉన్నది. రెండోది, ఇప్పుడు కొత్తగా ఇవాళ గేట్ మీటింగ్ పెడుతున్నామంటే మన చిలక శంకర్ను సిఐటి శంకర్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినరట. మరి గేట్ మీటింగ్ పెడితే ఎందుకు కూర్చోబెట్టాలి? మరి ఈ పరిస్థితి అంతా ఎటు పోతుందో కార్మికులు దయచేసి గమనించుకోండి. ఇప్పుడు మేము వచ్చేది మా కోసం కాదు, మీకోసమే. గతంలో లాఠీ చార్జ్ అయింది, అనవసరంగా వాళ్ళే కొడతారు, వాళ్ళే కేసు పెట్టారు. మా మీద కేసులు ఉన్నాయి, కొట్టినోళ్ళ మీద కేసులు లేవు. ఇటువంటి దుర్మార్గమైనటువంటిది నడుస్తుంది. మీకు నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. మీ హక్కుల కోసం వస్తున్నాం. మాకేం ఇక్కడ కాంట్రాక్టులు లేవు, బూడిది కాంట్రాక్ట్ లేదు, బొగ్గు కాంట్రాక్ట్ లేదు, మట్టి కాంట్రాక్ట్, ఇంకేం కాంట్రాక్ట్ ఎన్టీపీసీలో మేము తీసుకోం. ఇక్కడ చాలా మంది నాయకులు అని చెప్పుకుంటే వాళ్ళకి అందరికీ అన్ని రకాల కాంట్రాక్ట్లు ఉన్నాయి. లేకపోతే ఎవరిని ఒక రోజు కూడా నేను నౌకరీ పెట్టించుకోలేదు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. మేము ఎందుకు వస్తున్నాం, ఎందుకోసం వస్తున్నాం? మా కోసం అయితే రావట్లేదు. మీకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య కోసం వస్తూ ఉన్నాం. మీరందరూ దానికి బలంగా నిలబడితేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక లేకపోతే ఇది అయిపోయింది. కొన్ని రోజులకు ఇక్కడ అంతా మాఫియా రాజ్యం వెళ్తుంది. ఎక్కడ హక్కులు ఉంటాయి, ఎవడో పిలుస్తాడు, ఏదో 4 ఇచ్చినట్టు ఇస్తాడు, 10 కొంట పోతాడు. ఇంటికి కార్మికులను అడ్డం పెట్టుకొని రాజ్యం వేలేదు ఉన్నది. ఇవాళ ఓసీ5లో ఏం జరిగిందో చూసినారు, ఇంకా మిగతా ప్రాంతాలలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఎటువంటి దోపిడీ ఇక్కడ జరుగుతుందో దయచేసి మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి మీరు యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉన్న జేఏసీని కానీ జేఏసీ నాయకులను కానీ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మేమంటే రాజకీయ నాయకులం కావచ్చు, జేఏసీ నాయకులు పూర్తి సమయంలో కార్మికుల కోసం పనిచేసే వాళ్ళే ఉన్నారు. వాళ్ళని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇట్లా జరిగితే మాత్రం ఎవరు కూడా మిమ్మల్ని కాపాడుకునే పరిస్థితి ఉండదు. రాను మనం తీసుకొచ్చిన హక్కులన్నీ కూడా పోతూ ఉంటాయి. యాజమాన్యాలు ఒకవైపు బలంగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి, దానికి తోడు కొంతమంది పాలకులు కూడా వీళ్ళకి వత్తాసు పలుకుంటా ఏమన్నా వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చే వరకు మన మీద జులుం తయారవుతుంది. ఇదంతా మీరు కూడా దయచేసి గమనించుకోండి. మీరు ఈ 3 రోజులు ఆలోచించుకుంటే శనివారం నాడు మీరు
అందరం మీరు పిలిపిస్తే వస్తాం, అది కూడా చెప్తున్నా. మీరు యునైటెడ్గా అయ్యి మాట్లాడుకుంటేనే అది సాధ్యమవుతుంది. కానీ లేకపోతే ఇట్లా వస్తూ ఉంటే ఎటో అటు పోతూ ఉంటే ఏదో కొద్ది మంది కోసమో కాదు. మీకే ఉన్నదా సమస్య? ఇక్కడ నిలబడ్డ వాళ్ళకైనా ఇంకెవరికైనా ఉన్నదా? ఇక మళ్ళీ మీరు ఇదే వ్యవహారంగా ఉంటే మమ్మల్ని కూడా పిలవడం వేస్ట్ మీరు రమ్మని అనడం కూడా. కాబట్టి దయచేసి ఇది చాలా సెన్సిటివ్ పరిస్థితులలో మనం ఉన్నాం. ప్రమాదకరమైన గంటకాలు మన మీద మోగుతూ ఉన్నాయి. మీరు దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, నాయకులను కూడా కాపాడండి. అర్థమవుతుంది కావచ్చు, మీరు చూస్తున్నారా రాంగుండంలో ఏం జరుగుతుందనేది. కొట్లాడి సాధించుకోవాల్సింది. బేరం ఆడుకొని నాకేమిస్తావు నీకేమిస్తావు అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఇది నేను ఇది ఇస్తా, ఇది కాదు. మీ హక్కు మీకున్నది. ఎప్పటికీ మీరే మీకు ఓనర్, మీరే కొట్టాడాలి. ఇంకెవరు కాదు. మీరు అందరు ఆగితే సరిపోతుంది. అవుతుందా పరిష్కారం లేదా? ఎన్నిసార్లు చెప్పినాం అదే చెప్తాను. ఆగకుండా ఉరుకుతా అంటే మేమేం చేయలేదు. మేము ఇవాళ ఖాళీ గేట్ కాడికి వచ్చి విషయం మీద ఇట్లనే ఉంటుందని నాకు తెలుసు. అయినా వచ్చి చెప్పిపోవడానికి వచ్చిన. మీరు అందరూ ఆగుతా అంటే శనివారం రోజు మేము మస్తం పోతున్నాం. ఆలోచించుకోండి. ప్రియమైన ఎన్టీపీసీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఆశా కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కమాన్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఆశా కార్యకర్తలకు 18,000 చొప్పున వేతనం చెల్లిస్తామని హామీని ఇచ్చి ఏడాదికి పైగా కాలం గడిచినా ఇంకా హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని ఆమెకు చేయాలని డిమాండ్ చేస్తే ఆశా వర్కర్లకు అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడాద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు వెంగలి అమృత, బర్ల రమాదేవి, మల్లేశ్వరి, తనుకుల విజయ్, గొట్టె రాజేశ్వరి, శిలారపు కళ్యాణి, బేద కృష్ణవేణి, బంక శ్యామల, పంతకాని పుష్పలత, మేకల గౌతమి, చిప్పకూర్తి స్వరూప, బర్ల స్వప్నలు పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రామగుండం 3 ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిందని రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, కార్మికులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం రామగుండం 3 ఏరియాకు నిర్దేశించిన 62.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 100% అనగా 62.503 లక్షల టన్నుల బొగ్గును ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి 7 రోజుల ముందుగానే ఉత్పత్తి చేసినందుకు సంస్థ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థకు అద్భుతమైన నాయకత్వం అందించడమే కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలతో ఉద్యోగులందరిలో చైతన్యం కల్పిస్తూ ప్రోత్సాహాన్ని నింపుతూ చక్కని మార్గదర్శకం అందిస్తున్న సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం, ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్న డైరెక్టర్ ఈఎంఎండి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ ప్రాజెక్ట్స్ అండ్ కొప్పుల వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులందరూ భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సమిష్టి కృషితో భద్రతతో సాధిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గోదావరికని గాంధీనగర్ ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థలో బసంత్ నగర్కు చెందిన ధర్మాజీ మంజుల తిరుపతి గారి పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమానికి వచ్చి పిల్లల మధ్య పెళ్లి రోజు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం చేసిన ఈ కార్యక్రమంలో కూతురు చరణ్య మరియు ఆశ్రమ వ్యవస్థాపకులు, పెద్దపల్లి జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజన్న, పిల్లలు తిరుపతికి, మంజులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సింగరేణి RG1 ఏరియాలోని OCP 5లో స్కావెంజర్గా పనిచేస్తున్న నిరుపేద మహిళా కూతురు పెళ్లికి ఏఐటీసీ RG1 వైస్ ప్రెసిడెంట్ మాధవ మహేష్, ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్ల ఆధ్వర్యంలో కార్మికుల నుంచి బియ్యం మరియు ఆయిల్ క్యాన్లు, ఇతర నిత్యావసర వస్తువులు సేకరించి విరాళంగా ఇవ్వడం జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ నాయకులు గండి ప్రసాద్, భోగ సతీష్ బాబు, OCP 5 నాయకులు చంద్ర తిరుపతి, ఎడవల్లి రాజిరెడ్డి, ఉదయభాను, రాయుడు శ్రీనివాస్, సామల సత్యనారాయణ, భక్తి శ్రీనివాస్, వెంకటస్వామి, సోమ నరసయ్య, పిడుగు శ్రీనివాస్, సమ్మయ్య, సురేష్, రాజేంద్ర ప్రసాద్, నర్మద, అశోక్, హుస్సేన్ అన్ని కమిటీల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో చీకురాయికి చెందిన అమర్నాథ్ అని 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని హనుమాన్ మాల వేసుకున్నారని పాఠశాల యాజమాన్యం మంగళవారం పాఠశాలలోకి అనుమతించలేదు. దీంతో బీజేపీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి హాజరై అనుమతుల పేరిట హనుమాన్ మాల ధరించిన విద్యార్థిని పాఠశాలలకు అనుమతించకపోవడం సరైనది కాదని ఆందోళనకు దిగారు. ఎస్ఐ మల్లేష్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులకు పోలీసులు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు. ప్రపంచంలో ఎక్కడైనా కూతుళ్లు అంటే తండ్రికి ఎనలేని మమకారం ఉంటుంది. కొడుకుల కంటే ఎక్కువగా ప్రేమ చూపి అక్కున చేర్చుకుంటారు. కొడుకులు వృద్ధాప్యంలో ముద్ద పెట్టకున్నా కూతుళ్లు ఉంటే వాళ్ళైనా చూస్తారని నానుడి ఉంది. కూతుళ్లు తల్లి కంటే తండ్రినే ఎక్కువ ప్రేమిస్తారు. కానీ ఈ కూతుళ్లు జన్మనిచ్చిన తండ్రినే కిరాతకంగా హతమార్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్య గౌడ్కు 5 కూతుళ్లు. ఎంతో అల్లారు ముద్దుగా 5 సాకి మంచిగా చదివించి ఘనంగా పెళ్లిళ్లు సైతం చేశాడు. పెళ్లి తర్వాత కూతుళ్లను వదిలి ఉండలేనేమని 4 కూతుళ్లను సొంత ఊళ్ళోనే సంబంధాలు చూసి వివాహం చేశాడు. స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉండడంతో గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్గా పనిచేశాడు చక్రయ్య గౌడ్. మరో దఫా అవకాశం రావడంతో 3వ కూతురు సునీతను సర్పంచ్గా, ఆమె భర్త వెంకన్నను PACS చైర్మన్గా చేసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సంజయ్ నగర్ 11వ డివిజన్లో ఈరోజు పరికిపండ్ల నరహరి IAS నిర్మించిన ఆలయ ఫౌండేషన్ ఉచిత కంటి ఆసుపత్రి ద్వారా శంకర ఐ హాస్పిటల్ ఇన్ఛార్జ్ పరికిపండ్ల రామ్ ఆధ్వర్యంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు లంక సురేష్ 11th డివిజన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరంను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంక సురేష్ మాట్లాడుతూ ఆలయ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించాలని కోరుతూ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈరోజు శిబిరం ద్వారా దాదాపు 300 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించాము. ఇందులో నుండి దాదాపు 100 మందికి కంటి సమస్యలు ఉన్న రోగులను హైదరాబాద్ నానక్రామ్గూడలోని శంకర్ ఐ విజన్ సెంటర్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. వివరాలకు క్రింది ఫోన్ నెంబర్ 9652034500 శంకర్ ఐ హాస్పిటల్, బసంతనగర్, పెద్దపల్లి జిల్లాను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ CEO తీట్ల రమేష్ బాబు, డిప్యూటీ CEO కీర్తి నాగార్జున, అడిషనల్ CEO మిట్టపల్లి రాజేందర్ కుమార్, హాస్పిటల్ ఇన్ఛార్జ్ పరికిపండ్ల రామ్, ఐత శివ, మాజీ కార్పొరేటర్ మహేష్ పటేల్, హాస్పిటల్ డాక్టర్ల బృందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు RG1 GM కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ మరియు చనిపోయిన NCAA ఉద్యోగుల డిపెండెంట్స్ 29 మందిలో 27 మంది పురుషులు, 2 మహిళలు కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు RG1 జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని RG1 జనరల్ మేనేజర్ GM లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి CNMDN బల్లరాం చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతుందని అన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వటం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులతో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతుందని అన్నారు. వీరికి RG1 ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. జాయిన్ కాబో ఉద్యోగులు ఇప్పటికీ పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతుల్లో ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని, అదేవిధంగా ఇట్టి ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో SO2 GM గోపాల్ సింగ్, DGM పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, CMO AI అధ్యక్షులు B మల్లేష్, AITC డిప్యూటీ సెక్రటరీ శ్రీ మడ్డి ఎల్లయ్య, బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ PO హనుమంతరావు, సీనియర్ POలు శ్రావణ్ కుమార్, హనుమంతరావు, నాయకులు రంగు శ్రీను, సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పేరిట అవినీతిని ప్రోత్సహించిన BRS నాయకులకు ప్రజాక్షేత్రంలో ప్రజలు చిత్కరిస్తే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకునేది లేదంటూ గోదావరికని ప్రెస్ క్లబ్ వేదికగా ఈరోజు ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో హెచ్చరించిన యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కుడిదెల శివ మరియు NSUI రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్. BRS నాయకులు మొన్న అని కాదు, దాదాపు ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన, రాజన్న పాలన మొదలైందో, ప్రజాపాలన మొదలైందో, ఓర్వలేని TRS నాయకులు, ముఖ్యంగా ఒక చీటర్ అయినటువంటి గాదం విజయ అనే ఒక మహిళా నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చిన రీతిలో
అసలు తను మహిళనా లేకపోతే ఇంకా వేరేనా అని నేను అనలేను. ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా మాకు పొద్దున లేచినప్పటి నుంచి మేము ఇంటికి పోయేదాకా అందరినీ గౌరవించాలి, మీరు ఎవరిని ఏమనొద్దు అని చెప్పడం వల్ల మేము ఇప్పటిదాకా సమన్వయం పాటించాల్సి వచ్చింది. కాకపోతే మేము ఇప్పుడు ఇక మాకు భరించలేక ఈరోజు మేము ప్రెస్ మీట్కు రావడం జరిగింది. అసలు నేను ఒకటే, ఈ రామగుండంలో ఏమన్నా అంటే ఇసుక దందా, బూడిద దందా, భూదందా అంటుళ్ళు కదా. ఒక్కరు టీఆర్ఎస్ నాయకులు ఒక్కరైనా కూడా నా పేరు మీద 10 కోట్ల ఆస్తుంది. ఇప్పుడు చెప్తున్నా, ఇగో ఆస్తుంది, మీ స్థాయి కాదు అంతా. ₹1 కోటి ఒక 1 అవర్ టైం ఇస్తున్నా మీ అందరికి. నేను మోయిన్ భాయ్ షాప్ దగ్గర ఉంటా. ₹1 కోటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా నిరూపించినట్లయితే రామగుండం నియోజకవర్గంలో భూదందా, ఇసుక దందా, బూడిద దందా నడుస్తుందని ₹1 కోటి మీ పేరు మీద రాస్తా. 1 అవర్లో ఇవేమి మీ లెక్క ఎఫ్సిఐలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి, లేకపోతే ఓసీలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి అమాయక ప్రజల్ని నమ్మించి వాళ్ళను గొంతు కోసి వాళ్ళ భూములు గుంజుకున్నాయి కాదు. ఇది సొంతంగా మా అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆస్తి. అర్థమైందా? ₹1 కోటి రాస్తా. గాదం విజయ, ఏం మాట్లాడుతున్నావు? గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు మా గురించి తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు అమాయకులు, మంచోళ్ళు అనుకుంటున్నా కావచ్చు. నా పేరు దాసరి విజయ్ కుమార్. వాళ్ళు అనుకున్నంత మంచోడిని కాదు నేను. బిడ్డ, మా నాయకుల మీద, మా మాంకల్ సామాన్ ఏమంటున్నావు? ఆయన ఎన్ఎస్యుఐ నుంచి మొదలు పెడితే ఈరోజు ఈరోజు కీలకమైన పాత్రలు ఉన్నాడు భయ్. ఈరోజు రాజన్న పాలనలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రారాజే. నువ్వు అన్నావు కదా, నువ్వు రాజు లెక్క ఉన్నావు, రారాజు లెక్క అనుకుంటున్నావు కావచ్చు, రేపు పొద్దున పెద్ద పదవులు వస్తాయని చెప్పి. 100% వస్తాయి. కాంగ్రెస్ పాలనలో, రాజన్న పాలనలో ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పెద్ద పదవులు వస్తాయి. ఖచ్చితంగా మహంకాళి స్వామి అన్న రేపు పొద్దున ఈ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఉండబోతుండు. రాజన్న ఆశీస్సులతోని. నీకేంది వచ్చేది? నువ్వేంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు అవసరం. మీ ఈకేవైసీ ఇప్పటికే పూర్తయి ఉంటే ప్రభుత్వం మీకు ఈ పథకం ప్రయోజనాలు అందించడం సులభమవుతుంది. ఈకేవైసీ చేయకపోతే ప్రభుత్వం అందించే రేషన్ ఆగిపోవచ్చు. రేషన్ కార్డు హోల్డర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్. మీరు ఇప్పటి వరకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే 7 రోజుల్లోపు దాన్ని పూర్తి చేయండి. లేకుంటే ఏప్రిల్ నుండి మీకు రేషన్ ప్రయోజనాలు లభించడం ఆగిపోతుంది. రేషన్ కార్డు హోల్డర్ నిర్దేశించిన తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేయకపోతే అటువంటి సభ్యుల పేర్లు రేషన్ కార్డు నుంచి తొలగించనున్నారు. ఆ సభ్యులకు ఆహార ధాన్యాల పంపిణీ లేకుండా పోతుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవడానికి వారి పీడీఎస్ దుకాణం లేదా డీలర్ను సంప్రదించవచ్చు. లబ్ధిదారుడు వేరే రాష్ట్రంలో నివసిస్తుంటే ఆధార్ సీడింగ్ కోసం అతను తన సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లవలసి అవసరం లేదు. లబ్ధిదారులు వారు ఉన్న చోట నుంచి సమీపంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణానికి వెళ్లి ఈపీఓఎస్ యంత్రం ద్వారా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి గురించి తెలియని వారు ఉండరు. ఈ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి అక్కడ నానా హంగామా చేసింది. అయితే కొద్ది రోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని అఘోరిగా మారటానికి ఇంటిలో నుంచి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరి బస చేసింది. ఆ క్రమంలో అఘోరికి యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 2 రోజుల క్రితం మేజర్ అయిన యువతి తాను అఘోరిగా మారటానికి హైదరాబాద్ వెళ్తున్నట్లు పోలీసులకు చెప్పి వెళ్లింది. తాను మేజర్ను అని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరిగా మారటం ఇష్టం లేదని, దీంతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నట్లు చెప్పింది. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూభారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈ చట్టానికి పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే దిశగా రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ధరణి స్థానంలో భూభారతి వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోర్టల్ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భూభారతి చట్టం రూల్స్, ఎల్ఆర్ఎస్ తదితర విషయాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో భూభారతి చట్టం రూల్స్ విడుదల చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ వాల్యూను కూడా సవరించనున్నట్లు తెలిపారు. గతంలో తీసుకున్న సాదా బైనామా అప్లికేషన్లనే పరిష్కరిస్తామని, కొత్తగా సాదా బైనామాలు తీసుకోమని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు వడగాలులు వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 52 మండలాల్లో వడగాలులు వీయనుండగా కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ మార్పుల కారణంగా ఛత్తీస్గఢ్ నుండి ఉత్తర కేరళ వరకు ద్రోణి విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రజలు తిరిగి వాడ ప్రాంతాల్లో చురుకుగా అలర్ట్ ఉండాలని, వర్షాలు, వడగాలులు లేదా వాతావరణ మార్పులపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం. టీఆర్ఎస్ నాయకులు, కార్మిక నేత కౌశిక్ హరి హెచ్చరిక. అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఆశా కార్యకర్తల రాస్తారోకో. బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించిన సింగరేణి ఆర్జీ3. ధర్మాజీ, మంజుల తిరుపతి పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమానికి వచ్చి పిల్లల మధ్య పెళ్లి రోజు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం. నిరుపేద మహిళా కార్మికురాలి కూతురు వివాహం కోసం నిత్యావసర వస్తువులు అందజేసిన ఏఐటీయూసీ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.